వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం సెక్రటేరియట్ కి ఎదురుగున్న మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్ లో ఉన్నాం. సో ఈ రోజు మనం హిప్ రీప్లేస్మెంట్ టాపిక్ అనేది తీసుకున్నాం. సో ఈ టాపిక్ గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే అండి. సో ఈ హిప్ రీప్లేస్మెంట్ అనేది ఏంటి, అసలు ఎందుకు చేస్తారు? హిప్ రీప్లేస్మెంట్ అంటే హిప్ జాయింట్ డ్యామేజ్ అయిన వాళ్ళకి మనం ఆర్టిఫిషియల్ హిప్ జాయింట్ని ఇవ్వడాన్ని హిప్ రీప్లేస్మెంట్ అంటాము. ఓకే. ఈ ఆర్టిఫిషియల్ హిప్ రీప్లేస్మెంట్ అంటే మెయిన్ మన బాడీలో డ్యామేజ్ అయిన హిప్ జాయింట్ని తీసేసి దాని ప్లేస్లో మెటల్ అండ్ ప్లాస్టిక్ తోటి జాయింట్ క్రియేట్ చేసి మన బాడీలో అమర్స్తాం. దాన్నే హిప్ రీప్లేస్మెంట్ అంటాం. ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ అండ్ వెల్ డన్ ప్రొసీజర్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్. ముఖ్యంగా ఓల్డ్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కామన్గా ఈ ప్రొసీజర్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఎందుకంటే వయసు పైబడిన వాళ్ళకి ఎముకలు దెబ్బతినే కొద్దీ, ఎముకలు వీక్ అయ్యే కొద్దీ ఇంట్లో చిన్నగా జారిపడినా సరే హిప్ ఫ్రాక్చర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ హిప్ ఫ్రాక్చర్ అయిన వాళ్ళకి అతుక్కునే అవకాశం తక్కువ బికాస్ ఆఫ్ ది ఫ్రాక్చర్ అనాటమీ. తుంటి భాగంలో ఏదైతే ఎముకలు ఉంటాయో దాని అమరికలో యూనిక్నెస్ వల్ల అక్కడ ఫ్రాక్చర్ అయితే అతుక్కునే అవకాశాలు తక్కువ. అటువంటి వాళ్ళకి హిప్ రీప్లేస్మెంట్ అవసరం పడుతుంది. వయసు పైబడిన వాళ్ళకి నార్మల్గా ఫ్రాక్చర్ లేకపోయినా సరే జాయింట్ అరుగుదల వల్ల హిప్ రీప్లేస్మెంట్ అవసరం పడుతుంది. సో ఈ హిప్ రీప్లేస్మెంట్ అనేది కామన్గా ఎవరికి చేస్తారు అండ్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి చేస్తారు? ఏజ్ గ్రూప్ హిప్ రీప్లేస్మెంట్కి నీ రీప్లేస్మెంట్ లాగా వయసు పైబడిన వాళ్ళని ఉండదు. తక్కువ వయసులో ఉండే వాళ్ళకి కూడా హిప్ రీప్లేస్మెంట్ అవసరం పడుతుంది. వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా హిప్ రీప్లేస్మెంట్ అవసరం పడుతుంది. కాకపోతే తక్కువ వయసులో ఉన్న వాళ్ళకి హిప్ రీప్లేస్మెంట్ అవసరం పడే కారణాలు వేరు, వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకి హిప్ రీప్లేస్మెంట్ అవసరం పడే కారణాలు వేరు. వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఫ్రాక్చర్ వల్ల లేదంటే ఎముక అరుగుదల వల్ల హిప్ రీప్లేస్మెంట్ అవసరం పడుతుంది. అదే వయసు తక్కువ 30-25 సంవత్సరాలు లేదంటే 45 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ది ఫీమర్ అంటే ఈ తుంటికీలు ఆర్ హిప్ జాయింట్లో ఏదైతే బాల్ ఉంటుందో దానికి రక్త ప్రసరణ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఈ రక్త ప్రసరణ తగ్గిపోవడం వల్ల హిప్ జాయింట్ డ్యామేజ్ అవుతుంది. ఇటువంటి ప్రాబ్లం ఉన్న పేషెంట్లలో తక్కువ వయసులో అయినా సరే మనం ఆర్టిఫిషియల్ హిప్ పెట్టి వాళ్ళకు యాక్టివ్ లైఫ్ స్టైల్ని ఇవ్వడానికి కుదురుతుంది. ఓకే. ఈ హిప్ రీప్లేస్మెంట్ అయ్యాక మనకు రిజల్ట్స్ ఎలా ఉంటాయి? హిప్ రీప్లేస్మెంట్ ఈజ్ ఎ వెరీ సక్సెస్ఫుల్ ఆపరేషన్. పేషెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ ఆఫ్టర్ హిప్ రీప్లేస్మెంట్. నీ రీప్లేస్మెంట్ కంటే కూడా హిప్ రీప్లేస్మెంట్ వాళ్ళు హ్యాపీగా ఉంటారు. లాట్స్ ఆఫ్ స్పోర్ట్స్ పీపుల్ ఆర్ పీపుల్ హూ డూ యాక్టివిటీ అంటే యంగ్ పేషెంట్స్లో చేస్తాం కదా అరౌండ్ 30-40 ఇయర్స్ పీపుల్ హూ ప్లే స్పోర్ట్స్ ఆర్ పీపుల్ హూ డూ డ్యాన్స్ ఆల్సో గెట్ హిప్ రీప్లేస్మెంట్స్ డన్. వీళ్ళు కూడా వెరీ హ్యాపీగా ఉండగలుగుతారు హిప్ రీప్లేస్మెంట్ తర్వాత. సో ఈ హిప్ రీప్లేస్మెంట్ చేసిన తర్వాత ఈ రీప్లేస్మెంట్ వల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ ఏమైనా ఫేస్ చేయాల్సి వస్తుందా? హిప్ రీప్లేస్మెంట్ తర్వాత మోస్ట్ కామన్ కాంప్లికేషన్ ఇస్ డిస్లొకేషన్. అంటే ఏ అయితే కీలు మనం బాడీలో అమర్చామో అది తొలగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇంప్రూవ్డ్ సర్జికల్ టెక్నిక్స్ అండ్ ఇంప్రూవ్డ్ మెటీరియల్ తోటి ఆ డిస్లొకేషన్ పర్సంటేజ్ బాగా తగ్గిపోయింది. అంటే ఈ తుంటికీళ్ళు జరిగిపోవడం అనేది చాలా తక్కువ అయింది. బట్ స్టిల్ ఆ పర్సంటేజ్ ఆఫ్ పేషెంట్స్ అంటే కొంతమందికి ఈ హిప్ రీప్లేస్మెంట్ చేసిన తర్వాత ఈ డిస్లొకేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో చూసారు కదా వ్యూయర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.